పురుష ఉత్తముడైన శ్రీరామచంద్రమూర్తి ఎలాంటి వారు, ఆయన జీవన విధానం ఎలా గడిపారు అన్న సంగతి, అలాగే ఆయన చివరి రోజుల్లో కూడా అన్నదమ్ములతో ఏ విధంగా ఉన్నారన్న విషయాన్ని మనకి సీరియల్స్ రూపంలో కానీ సినిమాల రూపంలో కానీ మనకి చూపించారు. కానీ రామాయణం తర్వాత ఏం జరిగింది, రాముడు అవతరించిన తర్వాత అంటే అవతారం చలించిన తర్వాత అయోధ్య ఏమైంది అన్న విషయాలు ఎవరికి తెలియదు. అసలు రహస్యం ఏంటి అన్నది ఒక్కసారి మాకు తెలియచేయరు గురువు గారు. అంటే ఒకటేనమ్మా, అందరూ కూడా రామాయణం గురించే తెలుసుకుంటారు. అవును, రామాయణం గురించి. రామ అవతారమే ఒక మనిషి అంటే ఒక మానవుడుగా పుట్టి ఆ యొక్క మానవుడు మనందరం ఏమనుకుంటాం ఇప్పుడు ఈ కలియుగంలో కూడా, అమ్మ మనం మంచిగా బ్రతికితే మనకి రోజులు లేవు, ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలంటూ ఉంటాం. కానీ ధర్మంగా ఉండి కూడా బ్రతకొచ్చు అని చెప్పడానికి మాత్రం రామాయణం కంప్లీట్ గా. రామాయణం తర్వాత యథాతథంగా మనకి ఎలా అంటే అవతారం చాలించిన తర్వాత అలా అలా కాలగర్భంలో మనకి దీంట్లోకి వెళ్ళిపోయింది. అయితే 500 సంవత్సరాల క్రితం మాత్రం అయోధ్య ఉన్నప్పుడు, అక్కడ రామ మందిరం ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు బాబ్రీ మసీద్ కట్టడం అనేటువంటిది జరిగింది. సో ఆ రకంగా ఈ 500 సంవత్సరాల పోరాటం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా రాముడి యొక్క వంశీకులు ఉన్నారమ్మా. ఇప్పటికీ ఉన్నారు రాముడి యొక్క వంశీకులు. చాలా మంది ఏంటంటే రామాయణం నిజమా కాదా, మహాభారతం నిజమా కాదా అనేటువంటివి వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ రామాయణ మహాభారతాలని ఇతిహాసములు అంటారు. ఇతిహాసములు అంటే వేరే స్టోరీస్ కావవి. ఇది ఇలాగే జరిగింది అని చెప్పడం ఇతిహాసము అంటే, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరిగింది అనేటువంటిది. దాని మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడు రామాయణంలో మనకి అయోధ్యలో ఉండేటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా మనకి రామసేతు కానివ్వండి, చాలా మంది ఏం చేస్తారు మధ్యలో దాన్ని తప్పుదో పట్టించడానికి ఇది న్యాచురల్ గా ఫామ్ అయిందని, దాని తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసిన తర్వాత లేదు ఇది నిజంగానే, ఎందుకంటే అంత ఈజీ కాదు, అంత న్యాచురల్ గా ఫామ్ అయితే కరెక్ట్ గా మనకి రామాయణంలో ఉన్నట్టుగా ఆ డిస్టెన్స్ కానీ ఆ కట్టడం కానీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఒకప్పటి వరకు కూడా నడుచుకొని వెళ్ళేవారు దాని మీద. తర్వాత సముద్ర మట్టం పెరుగుతున్న కొద్దీ ఆ రకమైనటువంటి మార్పులు చేరుకున్నాయి. అయితే ఇప్పటికీ కూడా రాముడి యొక్క వంశీకులు ఉన్నారు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. మధ్యలో మనకి టీవీల్లోని పేపర్లోని ఇస్తూ ఉంటారు. రామాయణం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం పాటు లవకుశులు పరిపాలించారు అయోధ్యని. దాని తర్వాత అలా వంశీకులు అలా 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 మార్పులు వస్తూ వచ్చాయి. అది అయితే ఇప్పటికీ ఆంజనేయ స్వామి మాత్రం ఉన్నారు అంటుంటారు భూమి మీద. ఆంజనేయ స్వామి కానీ సుగ్రీవుడు కానీ వీళ్ళందరూ చిరంజీవుడు, ఇప్పటికీ భూమి మీద ఉంటారు అన్న వీళ్ళందరూ. మీరు నిజంగా గనక ఆంజనేయ స్వామి భక్తులు గనక మీరు అయ్యి నిత్యము గనక రామనామస్మరణని ఆంజనేయ స్వామి తలుచుకుంటే మీకు ఆ ఎనర్జీ ఫామ్ తెలుస్తుంది. మీకు అంటే ఆ శక్తి వచ్చింది అనేటువంటిది ఆ ఫీల్తో మీకు అర్థమవుతుంది. స్వప్న ఆంజనేయ స్వామి అనే ఒక తంత్రం ఉంటుంది, స్వప్నాంజనేయ తంత్రం అంటారు. ఆ తంత్రం కనుక ఎవరైనా సాధన చేసి మీరు ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్నకి మీరు రేపు సమాధానం చెప్తానని చెప్పి నిద్రపోయే ముందు ఆ మంత్రాన్ని సాధన చేసి నిద్రపోతే ఆంజనేయ స్వామి స్వప్నంలోకి వచ్చి రేపు ఈ యొక్క ప్రశ్నకి ఈ సమాధానం చెప్పని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని స్వప్నాంజనేయ స్వామి తంత్రం అంటారు దాన్ని.